హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వచ్చేసాను ఫుల్ లెంత్ వ్లాగ్ తోటి. మరి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. కొంచెం బిజీ షెడ్యూల్లో ఉన్నాను అంతే. ఎందుకంటే వీడియోస్ కానీ షార్ట్స్ కానీ ఏవి అప్లోడ్ చేయట్లేదు, ఓపిక ఉండట్లేదు. మరి ఒక్కొక్కసారి ఏమో ఉత్సాహంగా ఉంటుంది, ఒక్కొక్కసారి ఏమో వీడియోలు తీసినా కూడా నేను వాయిస్ చెప్పి ఎడిటింగ్ చేయడానికి టైం కూడా ఉండట్లేదు. ఇంకా మార్నింగ్ రొటీన్కి వెళ్ళిపోదాం. ఈరోజు చాలా చెప్పాను, చాలా చూపించాను, మంచి ఇన్ఫర్మేషన్ వీడియో. మరి మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఒక రెసిపీ చెప్పాను, ఒకటి హెల్త్ గురించి, ఒకటి మంచిది చెప్పాను, ఇంకొక విషయం నైట్ డిన్నర్ వరకు మొత్తం షూట్ చేశాను. కొంచెం కొంచెంగానే చేశాను. ఇక్కడ పాచివాకిలి ఊడవడం, ఈ సందులో ఉన్నన్ని చెట్లు, కానీ ఇంత చెత్త మున్సిపల్ వాళ్ళు కూడా వచ్చి పట్టించుకోరు. ఇంత బిజీగా ఉన్నా కూడా వాకిలి ఊడ్చుకోకుండా ఏ పని కూడా చేయను. ఇప్పుడు మీకు చూపిస్తున్నది పైన దేనికైనా సరే మనం జ్యూసెస్ చేసినప్పుడు కానీ అన్నం మీద కూడా మనం ఇలాంటి బురుగు వచ్చినప్పుడు కలిపి నేనైతే తీసేస్తూ ఉంటాను. ఇది హార్మ్ఫుల్ ఫర్ హెల్త్. అందుకనే ఇప్పుడు నేను బార్లీ వాటర్ చేస్తున్నాను. ఎప్పుడు నైట్ నానపెట్టుకుంటే మనం మార్నింగ్ చేసుకోవడానికి బార్లీ వాటర్ హెల్త్కి మంచిది. ఎండాకాలం కూడా వచ్చేసిందిగా, మరి మీరు బార్లీ వాటర్ తీసుకుంటే హెల్త్కి, మనకి యూరిన్ ఎంత పాస్ చేస్తామో మన హెల్త్ అంత బాగుంటుంది. మన బాడీ ఎలా వర్క్ చేస్తుంది అనేది అప్పుడే మనకు అర్థమవుతుంది. ఇలా మటుకు తీసేసేయండి, జ్యూసెస్ మీద వస్తుంది, అన్నం మీద వస్తుంది. అందుకనే మనని కుక్కర్లో వండుకోకూడదు అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు గజ్జకాయలు చూపిస్తున్నాను. 2 ప్యాకెట్లు తీసుకొచ్చాను. ఇది నేను వాడుతున్నాను, కానీ ఇది తీసుకునేటప్పుడు ఓవర్ హీట్ అవుతుంది. కొంచెంగా వాటర్ కానీ, ఇంకా ఎండాకాలం మళ్ళీ చూసుకొని తాగండి. వాటర్ ఎక్కువగా తీసుకోండి. మినిమం 3 లీటర్స్ అన్న వాటర్ తీసుకోండి. 2 పూట్ల దానిమ్మకాయ జ్యూస్ అన్న తీసుకోండి. 1 పూట అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇవన్నీ కొట్టుకోవాలి. నేను అన్నీ లెక్క పెట్టుకుంటున్నా. ఎందుకు అనంటే ఎన్ని వచ్చినాయని కాదు, క్వాంటిటీకి. నేను పెట్టిన పైసల గురించి కూడా ఆలోచించట్లేదు. ఎందుకంటే ఒక కాయకు వచ్చేసి 3 మిరియాలు వేయాలి కాబట్టి నేను లెక్క పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఇలా అన్నీ కొట్టేసుకున్నాక మనం ఏం చేయాలనంటే ఇవన్నీ ఒక గిన్నెలో వేసి పెట్టుకొని, ఆ ఒక కాయకి మిరియాలు 3 అని చెప్పాను కదా, ఆ క్వాంటిటీకి తగ్గట్టు నా దగ్గర మిరియాలు లేవు. నేను దానికి సరిపడా మిరియాల పొడి వేసుకున్నాను. ఎందుకంటే నేను మిరియాలు తేగానే దేవుడి కోసమని కొంచెం కొంచెంగా రోజు పానకంలో వేసుకోలేను కదా, అందుకనే నేను మిరియాల పొడి చేసి పెట్టాను. కాబట్టి మీకు నేను మిరియాల పొడి వేసానని అన్నాను. మీ దగ్గర మిరియాలు ఉంటే ఒక కాయకి మిరియాలు 3 వేసుకోండి. ఇక్కడ కంపల్సరీగా మిరియాలు వేసుకోవాలి. కొంచెం మెంతులు కూడా వేసుకోవచ్చు, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను మిరియాలు ఒక్కటే వేసాను, ఎందుకంటే పసుపు కానీ మెంతిపిండి కానీ యాడ్ చేయలేదు. ఎందుకంటే పసుపు కొంచెం అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాను, పచ్చి పసుపు. ఇంకా లేదు అని అంటే మిరియాల పొడి మటుకు వేసుకోండి. మీరు కంపల్సరీగా ఒక్కటే గజకాయ పొడి మటుకు వాడద్దు. మెంతిపిండి ఎలాగో డైలీ 1 స్పూన్ తాగడం, అంటే 1 స్పూన్కి కొంచెంగా తక్కువగా హాట్ వాటర్లో తాగడం అలవాటు. లేదు మీరు మెంతులు నైట్ నానబెట్టుకొని తినే ఉద్దేశం ఉంటే మెంతులు అలా కన్జ్యూమ్ చేయడం కూడా చాలా మంచిది. ఇక్కడ నేను మిరియాల పొడి వేసాను, ఈ గజ్జకాయ కూడా మొత్తం వేసాను. ఎందుకంటే మిక్సీ మొత్తం కడిగి, నేను హీట్కి టిప్ కూడా చెప్తాను. మిక్సీ తడిగా ఉందని చెప్పి కొంచెం స్టవ్కి సెగ కూడా చూపించాను. ఇది ఫైన్ పౌడర్ అయిపోవాలి. పౌడర్ కొంచెం కొంచెం బరకగా ఉన్నా మనం తాగలేము, ఎందుకంటే చాలా చేదుగా ఉంది. హెల్త్కి చాలా మంచిది. ఎక్కడైనా మనకి గడ్డలుగా ఉన్నవి కూడా ఇది మటుకు రెడ్యూస్ చేస్తుంది. ప్రెగ్నెంట్ రావాలనుకున్న వాళ్ళకి కానీ, PCOS ప్రాబ్లం లేదు, వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉన్న, నెలసరి ఇబ్బందులు ఏమన్నా ఉన్నా కూడా ఇది మటుకు బాగా పనిచేస్తుంది అని నా ఉద్దేశం. మీరు ఎవరన్నా కావాలంటే ఈ గజకాయ పొడి ఆయుర్వేదిక్ షాప్స్లో ఉంటాయి, ఒకసారి ట్రై చేయండి. ఒక ప్యాకెట్లో 21, 22 ఉంటున్నాయి. మీరు తీసుకొని వచ్చి ఒకసారి ఒక ప్యాకెట్ తెచ్చి ట్రై చేయండి. ఎందుకంటే నేను చెప్పానని కాదు, మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే. ఈ మధ్య కోవిడ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ హెల్త్ ఇష్యూస్తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు లేడీస్ ఎక్కువగా.
క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి. అందుకని ఇలా తీసుకుంటే మజ్జిగలో మట్టుకే తీసుకోవాలి. నేను మజ్జిగలో తీసుకున్నది కూడా చాలా వీడియోస్లో చూపించాను, మీరు కూడా చూసేసేయండి. షార్ట్ కూడా ఈసారి కావాలంటే మళ్ళీ కూడా పెడతాను. ఇగో ఇక్కడైతే నాకు ఒక 2 monthsకి సరిపడా వచ్చింది. మళ్ళీ ఈ మధ్యలో మళ్ళీ వెళ్ళి ఎక్కువగా తెచ్చి పెట్టుకొని చేసేసుకున్నా కూడా దాని టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకని ఎక్కువగా తెచ్చి చేసి పెట్టుకోకండి. ఇంకా వెన్న కరగబెట్టాలని చెప్పి వెన్న చేశాను, చేసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేదాను, మర్చిపోయాను. ఇప్పుడు నెయ్యి చేస్తున్నాను నేను. ఎంతో నెయ్యి కూడా రాలేదు. మొత్తం కరిగిన తర్వాత కూడా 1 రోజు 2 రోజులకి సరిపడా, అది కూడా సరిగ్గా తింటే, అది కూడా ఒక 10 మందో ఒక 5-6 ఇంట్లో ఉంటే అది కూడా 1 రోజుకి కూడా రాదు నా ఉద్దేశం ప్రకారం. అయితే నెయ్యి అయితే సూపర్గా ఉంది. మరి ఇంట్లో చేసింది కదా వెన్న తిందాం ఆవకాయలో అని అనుకున్నా కానీ కాలేదు. ఇక్కడ నేను కొంచెం పెరుగు తీసి పక్కకు పెట్టుకొని ఇలా మజ్జిగ చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో మజ్జిగే తింటున్నాను. ఇంకొకటి ఏంటంటే మంగళవారం శుక్రవారం కంపల్సరీగా మనము చల్లకంతో ఇలా అంటే మంచిది అని తెలుసు. ఇంకొకటి ఇప్పుడు నేను మిక్సీ కడిగి గజ్జకాయ పొడి వాటరు అందులో ఉంది, మిగిలిపోయిందనమాట కింద. అందుకని నేను అందులో మజ్జిగ వేసి కడిగి పెట్టుకొని అందులోనే నేను గజ్జకాయ పొడికి తాగేశాను. ఇంకా నెయ్యి చూడండి ఎంత వచ్చిందో చూపించానుగా. ఇది కూడా మనం పడేయక్కర్లేదు, చపాతీ పిండిలో వేసుకోవచ్చు, లేదు ఉత్తిగా తినేవాళ్ళు కొంచెంగా చక్కెర వేసుకొని తినేసేయచ్చు. ఇప్పుడు కర్రీ రెసిపీలోకి వెళ్ళిపోదాం. పెసరపప్పు శనగపప్పు హాఫ్ టీ గ్లాసెస్ నానబెట్టుకున్నాను. టీ గ్లాస్ అయితే 1 గ్లాస్ నానబెట్టుకుంటే సరిపోతుంది. పెసరపప్పు 1 గ్లాస్ తీసుకున్నాను, శనగపప్పు 1 గ్లాస్ తీసుకున్నాను. ములక్కాడలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు మనకు కావాల్సింది. ఇప్పుడు శనగపిండితో కూడా చేసుకోవచ్చు, కానీ శనగపిండితో కంటే ఇలా టేస్ట్ ఎక్కువగా బాగుంటుంది. ఇంకా నేను మామిడికాయ పప్పు చేస్తున్నాను. ఒక కూరతోటి తినలేం కదా, అందుకనే ఉల్లిపాయలు కూడా తీసుకున్నానని చెప్పాను, ఏవి కూడా తరుక్కోలేదు. ఇంకా మామిడికాయలు చెట్టు నుంచి తీసుకొచ్చినవి ఉన్నాయి, అందుకనే 2 సార్లు పప్పు కడుక్కున్నాక స్టవ్ మీద పెట్టి మామిడికాయలు కూడా వేసేస్తాను. ఇక్కడ నేను నూనె కూడా వేయను, ఇంకొకటి ఏంటంటే పసుపు కూడా వేయను. మొత్తం అన్నీ కూడా ఉప్పు కానీ పసుపు కానీ కారం కానీ మొత్తం పప్పు ఉడికాక వేస్తాను. ఇంకొకటి మామిడికాయ వేస్తే పులుపుకి ఉడకదని అంటారు. కొన్ని సీజన్స్లో ఉడకదు, కొన్నిసార్లు ఉడుకుతుంది. ఎందుకంటే పప్పు బాగాలేకపోతే కూడా ఉడకదు. కొంతమంది నానబెట్టి వండుతారు, నేను ఇక్కడ నానబెట్టి కూడా వండను. ఉత్తిపప్పు అప్పుడు కూడా కందిపప్పు డైరెక్ట్గా వేయించి అట్లా కూడా చేస్తుంటాను. ఇప్పుడు నేను మీకు కరివేపాకు చూపిస్తున్నది ములక్కాయ పాటోలి కూరలోకి చెట్టు నుంచి కోసుకొని వచ్చాను. మా ఇంట్లో చిన్నగా వచ్చినాయి చెట్లు, అందుకని ఇంకా చెట్టుదైతే ఇంకా మీరు స్మెల్ అయితే చెప్పనక్కర్లేదు. వా ఎంత బాగుందో. ఇగోండి ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవద్దు, పొడుగ్గా తరగద్దు, ఇలా పెద్దగా ముక్కలుగా చేసుకొని మనం ఇలాగే ఈ కూరకి ఈ స్టైల్లోనే బాగుంటుంది. ఇగోండి ఇక్కడ నేను 1 hour నానబెట్టిన కందిపప్పు పెసరపప్పుని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుంటాను. ఇక్కడ మీరు చింతపండు కూడా మీకు కావాలంటే వేసుకోండి. నేను చింతపండు కానీ జీలకర్ర కానీ వేసుకోలేదు. నేను ఇక్కడ ములక్కాయ ఉప్పు వేసాను. ఈ పేస్ట్కి అంటే ఇది మెత్తగా పేస్ట్ అవ్వాలి, అప్పుడే ఈ కూర టేస్ట్ అనేది బాగుంటుంది. జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నూనె కూడా ఎక్కువగా పడుతుంది. నేను క్యాస్ట్ ఐరన్లో చేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు కొంచెంగా వేసుకోండి. ఇక్కడ శనగపప్పు వేయాల్సిన పని లేదు, ఎందుకంటే శనగపప్పు ఆల్రెడీ మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా, అందుకని. ఎండుమిరపకాయలు వేసుకోవాలి, అది మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ నేను కారం కూడా వేయను, పసుపు కూడా వేయను, ఉప్పు కూడా నేను పసుపు ఒక్కటే వేస్తాను. ఎందుకంటే మనం ఉప్పు ఇంకా ఎండుమిరపకాయలు మిక్సీ పట్టేటప్పుడు వేసేస్తాం కదా. ఇప్పుడు మనకి తిరగమూతంతా వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసేసుకోవాలి. వేసుకున్నాక పసుపు వేసేసుకోవచ్చు. ఇంకా ఉప్పు వేయలేదా అని మీకు డౌట్ రావచ్చు. నేను ఉప్పు వేయలేదు, రాళ్ళుప్పు పెసరపప్పు శనగపప్పు పట్టేటప్పుడే వేసుకున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను కాబట్టి నేను ఏం కడగట్లేదు, వాటర్ లేకుండా. ఇవ్వండి 5 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇక్కడ నేను చేసే కూర క్వాంటిటీకి మేము కారం ఎక్కువగా తినం కాబట్టి, ఎక్కువగా కారం తినేవాళ్ళు కారపొడి కాకుండా ఇలా ఎండుమిరపకాయలతో చేయండి, సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఉప్పు కూడా నేను మొత్తానికి కూరకు సరిపడా ఉప్పు వేసేసుకున్నాను, అందుకనే నేను అక్కడ మీకు ఉప్పు కనపడదు వేసినట్టుగా. ఇక్కడ పసుపు వేస్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు మట్టుకు గోల్డ్ కలర్లోకి రావాలి, అప్పుడు ములక్కాడలు వేసి. ఇంకొక టిప్ చెప్తున్నాను, ఏదైనా సరే మనం వాటర్ యాడ్ చేయకుండా కూర టేస్ట్ ఇంకా ఎక్కువగా రావాలనంటే మనం చేసింది
దాని మీద మూత పెట్టేటప్పుడు కొంచెం వాటర్ అనేది పైన మూత మీద యాడ్ చేస్తే ఆ వాటర్ అనేది కిందకి వెళ్తూ ఉంటాయి కదా, వామ్ వాటర్, అప్పుడు కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇగోండి ఇక్కడ నేను పేస్ట్ పట్టేసి వచ్చాను. ఉప్పు, మామిడికాయ పప్పు కదా, పసుపు వేసుకున్నాను, ఉప్పు కూడా వేసుకొని కారం కూడా వేసుకొని పప్పులో తిరగమూత పెట్టుకోవాలి. ఈరోజు నేను చేసింది ఈ రెండే, ఎందుకంటే ఆవకాయ కూడా ఉంది, మాగాయ కూడా ఉంది. ఇగోండి పసుపు ఒక్కటే వేసాను. ఇలా ఈ పప్పు రుబ్బకుండా మనము ఉత్తి శనగపిండితో కూడా చేయొచ్చు. ఇంకా చల్లమిరపకాయలు వేద్దామని ఎండలో పెడుతున్నాను, ఎందుకంటే ఎండ వచ్చినప్పుడు ఎండలో అప్పుడప్పుడు ఇలా పెడుతూ ఉంటే కరకరలాడుతూ ఉంటాయి, దబ్బునుగా వేగిపోతాయి. అదే మనం లోపలే పెట్టి డబ్బాలలో పెడితే మెత్తగా ఏమిటో పడిపోయినట్టుగానే ఉండి కొంచెం వేగట్లేదు సరిగా. ఇక్కడ పప్పులోకి తిరగమూతేస్తున్నాను. ఆవాలు, మెంతులు, జీలకర్ర తక్కువగా వేస్తాను, మినప్పప్పు వేస్తాను, ఎండుమిరపకాయలు, ఇంగువ. ఇంకా ఇంగువ వచ్చి 2 రకాలుగా వాడతాను, ఎందుకంటే ఎల్జీ ఇంగువ. మొన్న జీడి ఇంగువ తెద్దామనంటే అసలు నాకు దొరకటం లేదు మా ఇంటి దగ్గర షాప్స్లో. కొంచెం బయటకు వెళ్ళినప్పుడు తీసుకొని రావాలి. ఎల్జీ కానీ జీడి కానీ ఏదైనా ఒకటే టేస్ట్, కానీ కొంచెం ఇడ్లీ రవ్వ కలుపుతారు. మీరు జల్లిచ్చి చూడండి, నేను చెప్పేది అబద్ధం అయితే మీరు కూడా చూడండి ఒకసారి. మరి ఏది చేసినా చిన్న స్టవ్ మీద పెట్టి చేస్తే సూపర్ టేస్టీగా ఉంటాయి ఏ వంటలైనా సరే. హడావిడిగా అయిపోవాలని పెద్ద సెగల మీద పెట్టి చేస్తే మటుకు ఆ వంట టేస్ట్ అనేది బాగుండదు. ఇంకొకటి, నేను ఫ్రీడమ్ కంటే ఈ మధ్యకాలంలో ప్రియా వాళ్ళది రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుతున్నాను. వంటలన్నీ సూపర్ టేస్టీగా వస్తున్నాయి. ఇగోండి ఇలా వాటర్ పోయాలని నేను మీకు గట్టెతో చూపిస్తున్నాను. ఈ వాటర్ కూడా మనం ఏం పడేక్కర్లేదు, ఒకసారి యూస్ చేయాలనంటే ఆ కూరలో కూడా వేసుకోవచ్చు. ఇలా పెడితే ఉల్లిపాయ కానీ పచ్చిమిరపకాయలు కానీ ములక్కాడ దబ్బున మగ్గడానికి బాగుంటుంది. కూర అయితే సూపర్ టేస్టీగా ఉంది, మీకు నిజంగా చెప్తున్నా, నేను అబద్ధాలు చెప్పట్లేదు. ఈ కూర మొత్తం పేస్ట్ అనేది మనం ఇలా వేసేసుకున్నాక కలిపితే పొడిలాడుతూ వస్తుంది. నేను ఇక్కడ కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఉత్తి ములక్కాడలు కాకుండా దొండకాయతో కూడా ఇలా చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి కొట్టినప్పుడు కూడా మీరు కొబ్బరితో కూడా ఇలా చేసుకున్నారంటే ఆహా, ఇంకేమీ కూడా అక్కర్లేదు. ఒక రసం పెట్టుకున్నా, లేదు ఎండాకాలం కదా పచ్చి పులుసు పెట్టుకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా చేయండి ఈ టైప్లో పాటోలి. మా లంచ్ కంప్లీట్ అయిపోయింది, నైట్ రొటీన్లోకి వచ్చాను. ఈ జారు నేను బయోలింక్లో నుంచి నేను పెట్టుకున్నాను. సూపర్గా ఉంది. ఆయిల్ అనేది ఎక్కడ కూడా లీకేజ్ అవ్వట్లేదు, బాగుంది. దోశల మీద కూడా మనం సపరేట్గా తీసి చేసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు నైట్ డిన్నర్లోకి వచ్చాను. ఇడ్లీ పిండితోటి నేను పునుగులు వేస్తున్నాను. కొంచెంగా బొంబాయి రవ్వ కలిపి పెట్టుకున్నాను. ఇడ్లీ పిండి రుబ్బి చాలా రోజులు అవుతుందిగా, 2-3 రోజులు, చాలా రోజులు అంటే 2-3 రోజులు అయిందిగా, అందుకని ఇడ్లీలు వేస్తే తినరని చెప్పి నేను ఇలా పునుగులు ట్రై చేశాను. సూపర్ టేస్టీగా ఉన్నాయి. మరి దాని కాంబినేషన్ వచ్చి పుట్నాలు, కొబ్బరి, ఉప్పు, పచ్చిమిరపకాయలు వేసి చేశాను. నేను ఇంకా పక్కన నేను జావ అయితే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నేను నైట్ లేట్ అయిందనుకోండి నాకు ఎక్కువగా ఏదన్నా హార్డ్ ఫుడ్స్ తినడం, ఇట్లా ఆయిల్ ఫుడ్స్ తినడం నాకు ఇష్టం ఉండదు. తింటే లైట్గా తింటాను. అలా అని ఫ్రూట్స్ కూడా ఏమీ తినకూడదు అని అంటున్నారుగా నైట్స్ కూడా. ఇప్పుడు మా అమ్మాయికిను మా వారికి ఇలా పునుగులు వేసిచ్చాను. రవ్వ కొంచెంగా వేసుకోవాలి. నేను ఇక్కడ మైదా పిండి ఏమీ యాడ్ చేయలేదు. కొంచెంగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకోవచ్చు, కానీ నాకు టైం లేదు, అందుకని నేను వేయలేదు, ఏమీ వేయలేదు, ప్లెయిన్గా వేసాను. పునుగులు అయితే సూపర్గా ఉన్నాయి. మరి కొబ్బరి పచ్చడితోటి ఇంకా అసలు చెప్పక్కర్లేదు. దీని కాంబినేషన్ ఏదైనా బాగుంటుంది. అల్లం పచ్చడి అయినా బాగుంటుంది, పల్లీల పచ్చడి అయినా బాగుంటుంది, టమాటా పచ్చడి అయినా బాగుంటుంది. సూపర్గా ఉన్నాయి. మరి ఇడ్లీ పిండి కొంచెంగా ఉన్నప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. మా అమ్మాయి పునుగులతో పాటు కొబ్బరి పచ్చడి, ఇంకా నేను చేసిన మాగాయ పచ్చడి కూడా వేసుకుంది. మాగాయ పెరుగు పచ్చడి మీరు ఎవరన్నా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. ఇంకా నేను జావ పెట్టుకుంటున్నాను. జావలో కొంచెంగా బెల్లం వేసుకుంటాను, పాలు కానీ ఏమీ యాడ్ చేయను. ఇంకా ఓట్స్ అయితే ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్నా కదా, లంప్స్ లేకుండా కలుపుకొని ఇలా నైట్ సింపుల్గా నా డిన్నర్ కంప్లీట్ చేస్తాను. జావ తాగడం అయిపోయింది, పునుగులు వేయడం అయింది. స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ఒక్కసారి స్టవ్ మొత్తం తుడుచుకున్నానంటే మార్నింగ్కి మళ్ళీ రెడీ. ఎందుకంటే కాఫీతో స్టార్ట్ అయ్యి వేడి నీళ్ళు కూడా పెట్టేసుకున్నాను, ఎందుకంటే మిల్టన్లో పెట్టుకుంటే పొద్దున్నే మెంతిపిండి తాగడానికి ఉంటుంది కదా. ఇగోండి ఇక్కడ లంప్స్ లేకుండా కలుపుకొని ఆ బాయిల్ అయిన దాంట్లో పోసేసుకొని స్టవ్ బంద్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ మసలాల్సిన పని లేదు, అందుకని మీకు చూపిస్తున్నాను. ఇక్కడితోటి గుడ్ నైట్ చెప్పేస్తున్నాను. మరి
రేపటి ఫుల్ లెంత్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంకా జావ తాగేసేసి పడుకుంటాను. గుడ్ నైట్. మరి మీరేం చేస్తున్నారు, చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.